మాట్లాడతారు. హల్లెలూయా. దేవుడు మనకి కల్పించిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రము. आनंद का विषय है, खुशी के विषय है। बहुत दिन का प्रार्थना, अनेक विश्वासी लोग और परिश्रम का द्वारा आज ये चर्च मारनाथा इनाग्रेशन करने के लिए प्रभु का दास लोगों को मौका दिया। నేను ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞత చెల్లించి తీరుతున్నాను. ఇలాంటి ఒక ఆలయాన్ని దేవుడు కట్టించుకు తీరడానికి దేవుని యొక్క సేవకులకు దేవుడు ఎంత మాత్రం దేవుడు సహాయపరిచారు. ఐపీసీ ఒరిస్సా స్టేట్ తరపు నుంచి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అయితే ఇవన్నీ చూసినప్పుడు చాలా అందంగా, కొత్తగా, వింతగా మనకి కనబడుతుంది. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసు, ఇవన్నీ బయట మనకి అందచందాలు కనబడుతున్నాయి కానీ దీని లోపల పునాది మనకి కనబడట్లేదు. ऐसा एक बिल्डिंग होगा, अनेक लोग प्रार्थना किया है, प्रार्थना किए लोग मरा है, उनको प्रार्थना मरा नहीं, अभी పునాది ఎంత గట్టిది అని తెలిసేది నిర్మాణం పైన ఉన్నది మనకి కనబడదు. కింద ఉన్నది గట్టిది. ఎంతో మంది కన్నీరు గార్చారు, ఎంతో మంది భుజమిచ్చారు, ఎంతో మంది ప్రయాసపడ్డారు, ఎంతో మంది ప్రార్థన చేశారు, ఎంతో మంది డబ్బులు ఇచ్చారు, సహాయం చేశారు. ఆ పునాది గట్టి ఉన్నది కాబట్టి పైన కూడా గట్టిగానే ఉన్నది. मर जाएगा तो भी आपको प्रार्थना मरेगा नहीं, उत्तर देगा. మనం చనిపోయినా చనిపోతాం, సమాధి చేసేస్తాం కానీ ప్రార్థన చేసిన ప్రార్థన చచ్చిపోదు, సజీవమై ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ మమ్మీన प्रभु का उद्देश्य सबों के बारे में, प्रभु का उद्देश्य प्रभु का आराधना करने का. దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, దేవునికి మాత్రమే సేవించాలి, ఆరాధన చేసుకు తీరాలి. आराधना के लिए मूसा ने फरोह से बताते कि परमेश्वर ने कहा आराधना के लिए मेरा लोगों को छोड़ दो. అందుకే ఆరాధన నిమిత్తము మోషేతో దేవుడు చెప్పి ఫరోకి చెప్పమని చెప్తున్న, నా ప్రజలను నన్ను సేవించి ఆరాధించుటకు పంపివేయమని పలుకుతున్నాడు. बंधन से रहने वाला को हालेलुया, बंधन खोल कर आराधना गृह में आने वाला दिनों में लेके आने के लिए प्रभु का धन्यवाद करें. బంధింపబడి ఉన్న జనాంగములకు విడుదల ఇచ్చుకు తీరడానికి, సంఖ్యలు ఎర్రగొట్టకబడి తీరడానికి దేవుడు ఇలాంటి ఒక మంచి ఆలయాన్ని దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ये आराधना एक छुटकारा का, एक बीमारी चंगाई होने का जगह होने के लिए प्रभु का धन्यवाद है. అందుకే దేవునికి నేను ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. రోగిగా, బానిసత్వములో బతుకుతున్న ప్రజలకు విడుదల కలిగిన కేంద్రముగా ఈ ఆలయము మారి తీరడం. आदरणीय प्रेसिडेंट और आईपीसी का पास्टर्स और इधर स्थानीय पास्टर, अनेक संस्था का पास्टर, विश्वासी लोगों का बलराम चाची का ओर से हमारा प्रेम नमस्कार. ప్రత్యేకంగా ఈ రోజు వచ్చిన అతిథిగా వచ్చిన దేవుని యొక్క సేవకుడు, ఐపీసీకి ఉన్న ప్రెసిడెంట్ గా, ఒరిస్సా స్టేట్ కు ఉన్న ప్రెసిడెంట్ గారికి బట్టి దేవునికి స్తోత్రం. అదే రీతిగా ఐపీసీలో ఉన్న సేవకులను బట్టి స్తోత్రం. అదే రీతిగా ఇక్కడ ఉన్న స్థానిక సంఘ కాపరి బట్టి స్తోత్రం. వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవా పరిచయం చేస్తున్న అభిషక్తులైన సేవకులకు, సంఘ బిడ్డలకు, విశ్వాసులకు, పెద్దలు, చిన్నలకు అందరికీ యేసుక్రీస్తు పేరిట మా బలంపూర్ చర్చి తరపున నుంచి మా కృతజ్ఞతలు మీకు తెలుపుతున్నాను. మత్తయి సువార్తల పుస్తకం 11వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడినది, దేవుని యొక్క రాజ్యము ఈ రీతిగా ఒక నిధి అయి ఉన్నది, ఒక పొలములో దాయబడి ఉన్న నిధి స్వరూపంగా ఉన్నది. जिस मनुष्य ने वो देखा कि अपना सारे संपत्ति बेच करके वो खरीदा करके तरीका. అయితే ఆ పొలములో నిధి ఉన్నదని తెలిసిన ఆయన ఎవరికి చెప్పకుండా ఉన్న వస్తువులన్నింటినీ కూడా అమ్మేసుకొని ఆ పొలాన్ని ఏం చేసిన ఖరీదించుకుంటున్నాడు. ఫస్ట్ ఈ నిధి देखा है, దాని అర్థం ఈ నిధిని మొదటిగా ఆయన చూచాడు. उसके लिए छुपा कर रखा है. అయితే తన కొరకు అది దాచబడి ఉన్నదని తెలుసుకున్నాడు. घर में जाकर सारे संपत्ति आनंद के साथ बिक्री करके వెంటనే తెలుసుకున్న ఈయన ఇంటికి ఆనందముతో బయలుదేరి సకల ఆస్తులను అమ్మేసుకున్న ఒక్క వస్తువును పట్టుకోవడానికి. 35 साल के पहले प्रभु के दास दर्शन पाते हुए उड़ीसा देश में आके हालेलुया छुपा हुआ निधि को अपना सारे संपत्ति बिक्री करके खरीदने के लिए प्रभु मौका दिया. అలాగైతే 35 సంవత్సరాల క్రితం ఈ సంఘ కాపరి గారు ఏం చేశారు, ఎక్కడున్న నిధిని కనుక్కున్నారు కాబట్టి ఉన్న ఆస్తులను మొత్తం వదిలేసుకొని ఆ నిధిని సంపాదించుకు తీరడానికి ఈ పొలంలో ఏం చేసుకున్న కనుదృష్టి
అమ్ముకొని దీనిని స్థాపించుకు తీరాడు. गुप्त निधि है इधर बैठने वाला सब అలాగైతే అందులో ఉన్న నిధులు ఎవరు? ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క విశ్వాసిగా దేవుడు ఎన్నుకున్నాడు. मेरा ख्याल से 700-800 का अधिक लोगों को प्रभु के निकट लेके आने के लिए निधि को लेके आने అయితే के लिए प्रभु का दास का मौका दिया 35 సంవత్సరాల చర్యలో సుమారు 700 మంది ప్రజలను రక్షణ మార్గములో తీసుకొచ్చి తరిపించుకొని దేవుని యొక్క పరిచర్యలో పంపించే బాధ్యత మీ సంఘ కాపరి వలన జరిగింది. उनका वेल्थ सब कुछ बिखरी करके आत्मा के लिए लड़ाई करने के लिए आत्मा को लाभ करने के लिए यूज किया है. इसीलिए पहले इसका बड़ा बिल्डिंग बना सकता था, सब कुछ खर्चा किया है. कैसे भी प्रभु ने रुचि कर रखा है. गुप्त निधि मंडली को बाहर रखा है. అందుకే తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని, బుద్ధిని, సోమతను మొత్తం దేని కోసం? ఒకే పని కోసం ఖర్చు పెట్టి ఆత్మలు కావాలి, దేవుని యొక్క రాజ్యం విస్తరింపబడి తీరాలి. దానికోసం ఆయన ప్రయాసపడ్డాడు. ఎన్నో పనులు చేసుకొని సంపాదించుకోండి, కానీ దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించి అనేకులకు విడుదల ఇచ్చే కేంద్రంగా ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా ఈ ప్రాంతంలో సేవా పరిచయం చేస్తున్న అభిషక్తులైన సేవకులందరూ अनेक लोग हेतु देखते हैं बल्कि उसका अंतर का निधि देते नहीं. जो दर्शन पाने लोग निधि देखते हैं. అనేకులు పొలం చూస్తున్నారు, కానీ పొలంలో ఉన్న నిధిని కనుక్కునే వాళ్ళు దర్శనం కలిగిన అభిషక్తులు మాత్రమే. వారికి మాత్రమే పొలంలో ఉన్న నిధి కనబడింది. आने के लिए हम अपना सब कुछ बिक्री करना आनंद के साथ. నిధి కనుక్కున్న నీవు అమ్ముకోవాలి, అన్నిటిని అది నిధిని సంపాదించుకు తీరడానికి ప్రయత్నించాలి, ఆనందముతో ప్రయత్నించాలి. अनेक लोग प्रभु के लिए छोड़ दिया है, रोते रोते छोड़ते हैं. कई लोग बताते हैं मेरा अच्छा मूल्य खाता छोड़ दिया है, रोते रोते और बताते हैं हम रोते रोते नहीं, आनंद के साथ प्रभु का सेवा करना है, प्रभु का महिमा करना है. అందుకే కొందరు తొలి ఏడ్చి చెప్తుంటారు కొన్ని సాక్ష్యాలు. నేను తొలి పని చేసేవాడిని, బోల్డ్ డబ్బు దొరికేది, దాన్ని మానేసి సేవా పని చేశాను. ఇది ఏడ్చి చెప్పే విషయం కాదు, ఆనందంతో చెప్పే విషయం. వదిలేదు దేనికి? నిధి దొరికింది కాబట్టి. और भी हमें जानते हैं इधर बैठने वाला विश्वासी लोग सब एक एम्बुलेंस होना है. అయితే ఇక్కడ ఉన్న విశ్వాసాలందరూ కూడా మీరు ఒక అంబులెన్స్ అయిపోవాలి. एम्बुलेंस का काम क्या है? అంబులెన్స్ ఒక పని ఏంటో చెప్పండి. रोगी को जल्दी जल्दी लेके आना है. రోగులను ఇంటి నుంచి అందించాలా, అటు నుంచి తెచ్చుకోవాలా? मंडली क्या करना है? సంఘము ఏం చేసుకోవాలి? एक हॉस्पिटल बनाना है. ఒక హాస్పిటల్ గా మారాలి. इधर रोगी माने संगाई होना. అలాగైతే మందిరం లోపలికి నువ్వు రోగులను తీసుకొస్తే వారి కోసం ప్రార్థన చేసి వారు విడుదల పొందుతారు. बंधन से लेने वाला मुक्ति पाना. వారి బంధనములు, బంధకాలు ఉంటే తెగిపోవాలా. हालेलुया. हमारा आर्थिक अवस्था भी प्रभु चेंज करेगा. అలాగైతే మన ఆర్థిక విషయాలు, డబ్బు సంబంధించిన విషయాలు కూడా దేవుడు విడుదలిస్తారు. हमें एकत्र के साथ प्रार्थना करें तो इसका अवस्था चेंज होगा. అలాగైతే మన జీవిత స్థితిగతులు, పరిస్థితులు అన్నింటిలో కూడా మార్పు వచ్చేస్తుంది. इधर आने के लिए रास्ता ठीक नहीं है. ఇక్కడికి రావడానికి త్రోవ బాగోలేదు, వచ్చిన మీరు ఇబ్బంది పడ్డారు. आने वाला दिनों में बड़ा रास्ता होगा. అలాగైతే మీరు ఇవాళ వచ్చారు కాబట్టి భవిష్యత్తు రోజుల్లో పెద్ద రోడ్డు వచ్చేది अनेक विश्वास लोग उधर अच्छा सा कर्म ना करेगा. కారణం ఏంటో తెలుసా? మొదటి అడుగు మీరేసారు కాబట్టి వెనకాతలో రోడ్డు అవుతుంది, విపరీత జనం मंदिर के पास लगेगा. అలాగైతే అనేకులు వస్తే పాస్టర్ గారు ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళకి సౌకర్యం, మీకు సౌకర్యం, అందరికీ సౌకర్యం. मेरा इच्छा है जीवन में मेरा मंदिर में लगेगा. అందుకే దావీదు కీర్తనలో చెప్పిన మాట, దేవా నీ మందిరములో నేను యుగానుయుగం నివసించి కాపురం చేసేస్తా. ये मंदिर की अवस्था चेंज हो जाएगी. దేవుడి సంఘానికి పరిస్థితిలో మార్పు తెస్తాడు. इधर आराधना करने का लोगों का अवस्था चेंज हो जाएगा. ఆరాధనకు అభ్యంతరపరిచిన పరిస్థితులు ఎక్కడికి మారిపోతాయి. एजेकिएल का 47 का 1 से हम पढ़ने के समय और मंदिर के अंदर से एक जीवन का नदी ऊपर होने का उसे हम पाते हैं. యేషయా గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుంచి కిందకి చదవగలిగితే మనం చూడగలుగుతూ ఉబుకుతూ వచ్చుచున్న నీళ్లు మందిరాన్ని ముంచేసి తీరినట్టుగా బైబిల్ చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఆత్మ ప్రవాహం జరిగి తీరుతాయి. मापने के समय खचार मापने के समय हमें पानी
टकनों तक पहुंचा है। అయితే దోత దగ్గిచొచ్చి మోరగా లెక్కేయడానికి మొదలెట్టేసరికి అడుగులు వెళ్తూ ఉండగా మోకాళ్ళ వరకు నీళ్లు పెరుగుతూ రావడం జరిగింది. टकना तक पहुंचने के समय हम सब लोग चल सकता है। అయితే మోకాళ్ళ వరకు నీళ్లు ప్రవాహం ఉంటే ఎవరైనా సొంత శక్తితో నడిచి వెళ్ళిపోవచ్చు. पानी घुटना तक पहुंचा है। కానీ దాని తర్వాత కాస్త నీళ్లు పెరగడం ప్రారంభించింది. उसमें भी हम चल सकता है। అప్పుడు కూడా ప్రయాణ శక్తిని ఉపయోగించి मापने के समय अंदर तक మళ్ళీ 1000 तक पहुंचा है। 1000 మూరలు లెక్కెట్టేసరికి అది ఎక్కడికి వచ్చింది? మోకాళ్ళ వరకు. మోకాళ్ళ నుంచి ఎక్కడి వరకు వచ్చింది? నడుము వరకు వచ్చింది. और भी लास्ट तक तैरने के अनुभव में पहुंचा। చివరికి ఏమొచ్చిందో తెలుసా? ఈత కొట్టుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది. किताब में मंदिर के अंदर तैरने के ऊपर तक पहुंचा है। అలాగైతే సంఘము లోపల ఈత కొట్టుకొచ్చి తీరేటట్టుగా ఉన్న ఆత్మ సంచారం దిగి రావడం मंडली के अंदर से बहुत ఇది సంఘము లోపల నుంచి విస్తరించుకొని పడాలి. बताते हैं जो प्रभु पर विश्वास करने का लोगों के अंदर से जीवन का नदी उत्पन्न होगा। అందుకే సంఘములో దేవుని యొక్క ఆత్మశక్తి దిగి రావడం వలన వారు ఆత్మను మునగడం ప్రారంభించుకు తీరాలని चाहता हूँ आज हमारे इधर बैठने वाला का अंदर से आत्म नदी उत्पन्न हो रहा है। అలాగైతే ఇక్కడ కూర్చున్న నీ లోపల నుంచి ఆత్మ ప్రవాహం ప్రవహించుకు తీరడానికి ప్రారంభమైంది. कमर तक नहीं तैरने का अनुभव అరికాల వరకు కాదు, మోకాల వరకు కాదు, నడుము వరకు కాదు, నిన్ను ముంచి నిన్ను తేలబట్టి వెళ్ళలేనంత నీటిగా నిన్ను ముందుకు తీసుకెళ్లేదానికన్నా ఏకత్తగా ఆత్మ సంచారం దిగి వచ్చింది. समय में नीचे तक पढ़ने के समय नदी जगह पर जाते हैं जीवन प्राप्त करते हैं। అందుకే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చెప్తామట, నీరు ఎక్కడెక్కడెక్కడితో చచ్చింది, ఎముకైపోయింది, బూడిదైపోయింది, సజీవమైపోయింది, పునర్జీవనం పొందుకొని ఆ ప్రాణాన్ని మొత్తం మార్చేసింది. हमें भी इधर प्रभु का सेवा करने वाला हमारे अंदर से एक जीवन का नदी तैरने तक होने का समय अनेक लोग जीवन प्राप्त करेगा। అలాగైతే నీలో నుంచి జీవనది పారడం మొదలెట్టి తీరితే చచ్చిన సవాలు కూడా బతికి నాట్యం వేసుకోగలిగి తీరే ఒక ప్రవాహం వెళ్ళిన ప్రాంతంలో వ్యాపరించుకొని ఉంటాయి. चर्च से निकला नदी नूर नदी में हमारा दिल के अंदर से जीवन का नदी निकल। అలాగైతే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు జీవనది మన హృదయంలో నుంచి ఉప్పొంగుచున్నట్టుగా బైబిల్ చెప్తున్నది. अनेक लोगों को जीवन देने के लिए प्रभु हमको बुलाया। అనేకులకు జీవం ఇచ్చుకు తీరడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ये जगत को नदी का पानी पी के लोग मर जाते हैं। ఈ లోకంలో ఉన్న నీళ్లు తాగి ప్రజలు చచ్చిపోతారు. हमारे अंदर प्रभु को एक स्वतः दिया है। కానీ దేవుడు మన లోపల ఒక నియమం ఇచ్చారు. ये स्वतः अन्य मानव का अंदर जाने के समय प्यास मीटेगा मात्र नहीं है, वो एक स्वतः उत्पन्न होगा। ఆ జీవనది మన లోపల దేవుడిచ్చింది, అదే అనేకుల దాహాన్ని తీర్చగలిగేది. उसका बाद ये नदी जाने की जगह पर अलग अलग मछली, అలాగే ఈ నది ప్రవహించిన చోట్లల్లా గొప్ప విడుదలలు ఉంటాయి. जाल डालने के समय एक ग्रुप का मछली नहीं, अलग अलग मछली मिलेगी। అలాగైతే మనం నీళ్లు ప్రవహించినప్పుడు ఒక్క గుంపులో ఉన్న ప్రజలు కాదు, నానా రీతి కలిగిన గుంపులను మనం ఏం చేసుకు తీరాలి, ఇందులో సమావేశపరచుకు తీరాలి. मरने के पूर्व सब पालक माने अपना प्रभु का महिमा के लिए चर्च बिल्डिंग बना। అలాగైతే సేవకులలో మీరు మరణించిన మునుపుగా, చనిపోయే మునుపుగా ఒక్క సంఘమైన దేవుని పేరట నిర్మాణం చేసుకుని ఉపయోగించుకోవడానికి ఉన్న ప్రయత్నం మనం చేద్దాం. विश्वासियों ने चर्च के लिए कुछ न कुछ करना है। విశ్వాసులు కూడా సంఘ కాపరికుల దర్శనముతో ఏకీపించుకొని సంఘ నిర్మాణం కోసం ఏదో ఒకటి చేయాలి. दिनों में हमारा चर्च का एक मेन लोग मरा है। పోయిన కొన్ని రోజుల క్రితం మా చర్చిలో ఉన్న ముఖ్య ప్రాధాన్యత చెందిన ఒక వ్యక్తి మరణించుకున్నాడు. रविवार चर्च में जाके बोला ये 4 रोटी एसी हमारा माइक सेट कर्टन जो गिरंबाली का सब कुछ दिया ये अंदर है और ये दुनिया से चले गए। అయితే ఆ మరణించిన గడువులో నేను జ్ఞాపకం చేశాను, మా చర్చిలో ఉన్న 4 ఏసీలు, మా చర్చిలో ఉన్న కర్టన్లు, మా చర్చిలో ఉన్న మైక్ సిస్టమ్, మా చర్చిలో ఉన్న అనేక వస్తువులు ఆయన చేతులారా అమ్మిన సామాను దాని అలాంటి వెలిసి దేవా నీ సన్నిధికి చేరిపోయాడా అని అడిగాను దేవునికి. आप लोग दुनिया से चलने के बाद बोलना है, पास्टर बोलना है ये विश्वासी गरीब विश्वासी ये कुछ दिया है, से मर गया तो तुमको
एसी का ठंडा कवर से अनेक आत्मा लाभ करके आराधना करते हैं। అలాగైతే ఆ మనిషి చచ్చిపోయినా నేను చాలా వేదన పడ్డాను, కానీ తర్వాత నాకు ఆనందం కలిగింది. అమ్మయ్య, ఆయన చచ్చిపోయి దుఃఖక్రాంతుడే వెళ్ళలే, మమ్మల్ని జీవితాంతం చల్లపరిచేసుకునేటట్టుగా 4 ఏసీ ఇచ్చుకొని వెళ్ళాడు. ఆయన బతికినా దానికన్నా చనిపోయేటప్పుడే మాకు చల్లదనం ఎక్కువ అనిపించింది. हमें प्रभु का सेवा के लिए कुछ न कुछ हो तो अनेक लोगों को आशीर्वाद का कारण हो। అలాగైతే దేవుని యొక్క సేవా పరిచర్య కోసం నువ్వు చేయూతనిచ్చి తీరుతుంది, అనేకులకు దీవెన కారణంగా మారి తీరుతాయి. जाति वाले बहुत देते हैं, అనేక అన్య ఆరాధన చేసిన వాళ్ళు అనేక महीना में एक व्यवसाय आके बोला मेरा पूरा सब कुछ सत्यानाश हुआ गया, बिजनेस से सत्यानाश हुआ गया। मैं किए कोई ना कोई बोला कि एक होम बलिदान करेगा तो तुम्हारा संपत्ति वापस आएगा। 25 लाख रुपए जो होम बलि करने के लिए खर्चा किया है, कुछ भी लाभ हुआ। అయితే ఒక పెద్ద ధనవంతుడు తనకున్న ఆస్తి మొత్తం నాశనం అయిపోయేసరికి ఆస్తిని దక్కించుకు తీరడానికి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మాంత్రికుడు అన్నాడు, 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామనుకో నీది నష్టమైంది, మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. వీడు ఎక్కడో అక్కడ అప్పులు చేసుకొని 25 లక్షలు తెచ్చుకొని అంత పుణ్యకర్మాలు దాన ధర్మాలు అన్ని చేశాడు, కానీ उदारीपन में पड़ा, ఇంకా అప్పులు గలవాడు అయిపోయాడు. मैं 1 किलो सोना बिक्री किया है, फिर भी तो उदारीपन। దాని అంత 1 కిలో బంగారాన్ని అమ్మేసుకున్నాడు, కానీ తన అప్పులు మాత్రం తీరలేదు. मैं कहने के मतलब నేను చెప్పడానుకున్న ఉద్దేశము, से बोला मैं प्रभु से प्रार्थना किया, मुझे शांति मिला। దేవా నేను దేవుని తట్టు ప్రార్థన చేశాను, దేవుడు నాకు సమాధానాన్ని కల్పించాడు. प्रार्थना के लिए 5 पैसा खर्च किया। దేవా ప్రార్థన చేసి ఉన్న సందర్భమున 5 పైసలు కూడా దేవుని కోసం ఖర్చు చేయలేదు. प्रभु का मंडली में आने वाला यीशु का शांति उनको साथ। అలాగైతే దేవుని యొక్క సంఘానికి వచ్చిన ప్రతి మనిషి శాంతి సమాధానం పొందుకొని వెళ్ళిపోయాడు. యూత్ का సేవ్ టు సర్వ్। అయితే మా ఐపీసీ యూత్ వింగ్ కోసం రాసిన ఒక మాట ఏంటో తెలుసా? పరిచర్య మేము చేసేది ఇతరులకు సహాయపడి తీరడానికి. 3 మాటలు చెప్పి త్వరగా ముగించేస్తాను. क्योंकि प्रभु का दर्शन सब लोग प्रभु का निकट परित्राण को आना है, सब प्रभु का निकट అయితే దేవుని యొక్క దర్శనం కలిగిన వారు అన్నిటిని కూడా ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా వదులుకొని వచ్చి తీరగలిగితేనే దాన్ని నేను పొందుకోగలిగి తీరేది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చెప్తున్న మాట, దేవుని యొక్క చెయ్య प्रभु आने का देरी होता कि सब लोग परित्राण पाना। దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే అందరూ రక్షణ పొందుకు తీరాలి. इधर बाप्तिस्म लिया नहीं तो जल्दी बाप्तिस्म लेना। प्रभु का आगमन के लिए आप लोग कोई भी बच्चे लोग रुकावट। ఈ రోజు ఈ సమావేశంలో ఎవరైనా బాప్తిసం పొందలేదు, ఎవరైనా ఉంటే నీళ్ళలో మునిగి బాప్తిసం పొందలేదంటే త్వరగా బాప్తిసం పొందండి, యేసయ్య రాకడ జరిగే దగ్గరే. Matthew 28 का 19-20 में God's commandment हमारे लिए। మత్తయి సువార్తల పుస్తకం 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. सारे सृष्टि को ఊరంతటికి వెళ్ళి సకల మానవులకు पिता पुत्र తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇచ్చుడి. प्रभु ये मंडली को आशीर्वाद అలాగా దేవుడి సంఘాన్ని దేవుడు అధికంగా దీవించి తీరును గాక. चर्च की मिशनरी चर्च बना। ఈ సంఘం ఒక మిషనరీ సంఘముగా మారి తీరాలి. हमारा चर्च में 35 मिशनरी लोग बाहर जाते हैं। మా సంఘం నుంచి సుమారుగా 35 మంది మిషనరీలు పరిచర్యకు వెళ్తున్నారు. आप लोग अपने बच्चों को प्रभु का सेवा के लिए समर्पण करना। అందుకే మీ పిల్లలందరినీ కూడా సేవా పరిచర్యకు మీరు అప్పగించుకు తీరాలి. चर्च एक आशीर्वाद का మన సంఘం ఆశీర్వాదానికి చెందిన సంఘంగా మారి తీరును గాక. ఎంతసేపు సమయాన్ని అప్పగించిన దేవుని యొక్క సేవకులకు వందనాలు తెలుపుచు దేవుడు మమ్మల్ని అందరిలో దీవించి తీరును గాక.